దేశం మనకేమిచ్చిందన్నది కాదు క్వశ్చన్, దేశానికి మనమేమిచ్చామన్నది పాయింట్ అన్నారు ఓ మహాకవి. విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళ దీన్నే కొంచెం మార్చి చెప్తున్నారు. సమాజం మనకేం చేసిందన్నది కాదు, మనం సమాజానికి ఏం చేశామన్నదే ముఖ్యమంటున్నారు ఆమె. కేవలం అని ఊరుకోలేదు. బంగారం లాంటి బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాన్ని వదులుకొని మహిళలకు అండగా నిలిచేందుకు ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి 10 ఏళ్లుగా అనితర సాధ్యమైన సేవలు అందిస్తున్నారు. సమాజ సేవకు వయస్సుతో సంబంధం లేదు, కులం మతంతో సంబంధం లేదు. సమాజానికి మంచి చెయ్యాలని ఆలోచన ఉంటే చాలు. ఇదే ఆలోచనతో సమాజ సేవకు ముందుకు వచ్చారు మంచా మల్లేశ్వరి. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన మల్లేశ్వరి యుక్త వయసు నుంచే సామాజిక సేవ పట్ల ఆకర్షితులయ్యారు. చుట్టూరా ఉన్న వారికి ఏదో ఒకటి చెయ్యాలన్న తపన చిన్నప్పటి నుండి ఉండేదంటారు ఆమె తల్లిదండ్రులు. తండ్రి చెన్నకేశవులు బ్యాంకు ఉద్యోగి, తల్లి గృహిణి. మల్లేశ్వరి ఎంబీఏ చదవడం కోసం 10 ఏళ్ల క్రితం విశాఖ వచ్చారు. చదువుతున్న సమయంలోనే ఒంటరి ఆడవాళ్లు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటం మొదలుపెట్టారు. విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో ఒంటరి మహిళలు, భిక్షాటన చేసే పిల్లలు, డ్రగ్స్ కు బానిసైన వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అప్పుడే ఆమెకు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల గురించి పూర్తిగా అర్థమైంది. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడ్డం లేదు. పసిమొగ్గలను సైతం రాక్షసులు వదలడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు బాధ్యులే అని భావించిన మల్లేశ్వరి చిన్నారుల కోసం టచ్ కార్యక్రమం మొదలుపెట్టారు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చదువుకునే పిల్లల్లో అవగాహన తీసుకువస్తున్నారు. ఎన్నో స్కూల్స్ ను సందర్శించి వారికి రకరకాల అంశాలపై చైతన్యపరుస్తున్నారు. ఇవాళ మహిళలకి, చిన్న చిన్న పిల్లలకి, అంటే 9 months బేబీకి, 6 months, 6 years, 10 years, లేకపోతే అంటే అప్ టు 15 years పిల్లల మీద చాలా చాలా అగత్యాలు జరుగుతున్నాయి. ఏదో మీడియా ముందుకు వచ్చాము, 2 ముక్కలు మాట్లాడేసాము అనేది కాకుండా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని నాకు అనిపించి నేను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ఒక కార్యక్రమాన్ని 7 years క్రితమే స్టార్ట్ చేయడం జరిగిందండి. దాని ద్వారా 6th class నుంచే పిల్లల్ని అండ్ 1st class నుంచి పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా లైవ్లో కొన్ని ప్రోగ్రామ్స్ చూపించడం. తర్వాత అంటే చాలామంది అనకూడదు కానీ అన్న, బాబాయ్, మావయ్య ఇలాంటి ముసుగులో కూడా వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని మేము కొన్ని లెటర్స్ ద్వారా రాయిస్తాము. ఆ లెటర్స్ వాళ్ళు మాకు సీక్రెట్గా రాస్తారు త్రూ మై ఎన్జిఓ. అలా చాలామంది పిల్లలకి మేము వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి ఒక భయం ఉంటుంది, చెప్తే ఏమైనా స్కూల్ మానిపించేస్తారేమో, వాళ్ళ ఎడ్యుకేషన్ పాడైపోతుందేమో అని. సో వారందరికీ చిన్న వయసులో నుంచి ఒక అవేర్నెస్తో పాటు ఒక భరోసా ఇవ్వాలనే ఒక విధంతో న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా ఒక మంచి కాన్సెప్ట్ని వెతుక్కొని వెళ్ళడం జరిగింది. అపరిచితులతో ఎలా మసులుకోవాలి, ఏదో ఒక ఆశ చూపించి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే ఏం చెయ్యాలి అనే వాటిపై పిల్లలకు అనేక జాగ్రత్తలు తెలియచేస్తూ వస్తున్నారు. చదువుకునే పేద పిల్లలను దత్తత తీసుకుని వారికి అవసరమైన ఫీజులు, పుస్తకాలు, దుస్తులు అందజేస్తున్నారు. 10 మందితో ప్రారంభమైన ఈ దత్తత కార్యక్రమం ప్రస్తుతం 50 మందికి చేరుకుంది. మల్లేశ్వరి న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా మహిళలు, విద్యార్థులకే కాదు, ప్రకృతి విపత్తు సమయంలోనూ అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు అనేక సేవలు చేశారు. విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ అధికారులతో కలిపి అనేక వాక్లు నిర్వహించారు. తాను చేస్తున్న సేవకు ఉద్యోగం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో 2017లో బ్యాంకు మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆమె చేసిన సేవకు గాను అనేక అవార్డులు ఆమెను వరించాయి. అబ్దుల్ కలాం జాతీయ అవార్డు, మహాత్మా గాంధీ అవార్డుతో పాటు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ప్రజలకు సేవ చేయడంలోనే తనకు ఎంతో తృప్తి కలుగుతుందని మల్లేశ్వరి చెబుతున్నారు. పెళ్లైన తనకు ఇప్పటికీ పిల్లలు లేరని, ఎంతో మంది హేళన చేస్తుంటారని, తనకు పిల్లలు లేరని ఎవరన్నారని, తాను దత్తత తీసుకున్న 50 మంది పిల్లలు తన సొంత పిల్లలే అనుకుంటానని మల్లేశ్వరి అంటున్నారు. ఎంతో మంది మహిళలకు మల్లేశ్వరి ఆదర్శప్రాయురాలని మేధావులు అంటున్నారు.